ఏపీలో మోటార్ మెకానిక్ల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన తనకు మెకానిక్ సోదరుల కష్ట నష్టాలపైన పూర్తి అవగాహన ఉందని చెప్పారు. మెకానిజం వృత్తిలోని ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో ఎక్కువగా అట్టడుగు, పేద, బలహీన వర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈవీ వాహనాల మరమ్మతులతో పాటు మెకానిక్స్లోని స్కిల్ డెవలప్మెంట్ను పెంచే శిక్షణలు కూడా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వారికి చేయూతగా రుణాలు మంజూరు, బీమా వస్తువులు కల్పించేందుకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి, 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన కూడా మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి మనం చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్ళటం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ, కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్ లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 years కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి, సీఎం గారికి తెలియజేసుకున్నాను.